స్నాక్స్ కోసం 300 పెట్టుకుంటే వారం రోజులకు కూడా తిరగకముందే స్నాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. ఈ జంతికలు, సుప్పులు, సేగడాలు ఎలాగో పండగ కూడా వచ్చింది కదా, అన్ని సరుకులు తెచ్చుకొని వండుకుంటాం కదా, ఆ పనిలో పని ఏదో మంచి స్నాక్ ఒక ఐటెం చేద్దామని చెప్పి నేను మా చెల్లి వెతికితే గోధుమ పిండితో ఈజీగా స్నాక్ ఫిక్స్ అయ్యామా. 1 కప్పు గోధుమ నూక, 2 కప్పులు గోధుమ పిండి. దీంతో ఏం చేద్దామా అంటే గోధుమ గొట్టాలు చేద్దాము అన్నది. సర్లే అయితే నువ్వే చేయైతే అంటే చేస్తుందన్నమాట తనేను. నాకేం చెప్పింది, కొంచెం హాట్ వాటర్ అండ్ అలాగే ఆయిల్ వేడి చేయమని చెప్పింది. సో అందుకే దానికోసమే వెయిట్ చేస్తున్నా. అండ్ మొత్తం ప్రాసెస్ అంతా మా చెల్లి చేతుల మీదే జరుగుతుంది. ఎందుకంటే ఏ వంటలోనైనా మా చెల్లి ఉంటుంది అనమాట. నేను చేస్తాను, బట్ కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది. అప్పట్లో నా స్కూల్ టైంలో నేను వంటని ట్రై చేయని వంట లేదు. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో కానీ ఎక్కడ పేపర్లో కనిపించే వంటలు ఏది కనిపిస్తే అది చేసి పడేసేదాన్ని. రకరకాల చండాలంగా వచ్చినా మంచిగా వచ్చినా నేను మా చెల్లె ఉండేవాళ్ళం కాబట్టి ఎలాగొస్తే అలా తినేవాళ్ళము. కాకపోతే మోస్ట్లీ వంటలు చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని. అప్పుడు స్కూల్ టైం కదా, మా ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకొని వస్తావా రేపు అంటే అది ఎంత ఖర్చు అవని, ఆయిల్, ఏది పల్లీలు, తోటకూర, దానికి ఏమేమి కావాలో అన్నీ చూసి చేసేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు దాని మీద అంత ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకో నాకు తెలీదు. చూసారా, గోధుమ గొట్టాలు రెడీ అయిపోయి. గోరుమెట్టి అంటారంట గోదావరి సైడు, అదొకటి చేసి పెట్టింది. గోరుతో గిచ్చి పడేసింది దాన్ని, అదంటే గోరుమెట్టి అంట. లాస్ట్లో కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా బెల్లం పాకం తీసి దాంట్లో వేసేసుకొని ఇట్లా కాసేపు అయ్యాక తినేయటమే. అండ్ మా గొట్టాలు అయితే రెడీ అయిపోయి. అండ్ మీరు ఈ పండగకి ఏ స్నాక్స్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.